నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అనుకున్నాను నా బట్టలు నా పిల్లల బట్టలు స్టిచ్ చేసుకుంటే చాలు అని. అయితే నేను టైలరింగ్ నేర్చుకుని పర్ఫెక్ట్ గా స్టిచ్ చేస్తున్నప్పటి నుంచి కస్టమర్స్ బట్టలు తప్ప మా బట్టలు స్టిచ్ చేసుకోవడానికి అసలు టైమే ఉండట్లేదు. ఎప్పుడైనా షాప్ కి వెళ్ళినప్పుడు బయట ఏదైనా సారీ గానీ డ్రెస్ గానీ నచ్చి కొనుక్కుంటే వచ్చి మంచిగా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటాను. కానీ స్టిచ్ చేసుకోవడం మాత్రం అస్సలు కుదరదు. ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్లాల్సినప్పుడు దాన్ని హడావిడిగా స్టిచ్ చేసుకుని వేసుకోవాల్సిందే. అప్పటి వరకు దానికి టైమే రాదనమాట. ఇంకా ఫోన్ చూస్తున్నప్పుడు ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ ఏదైనా డిజైన్ ఫ్రాక్స్ వచ్చినా ఏదైనా మంచి మోడల్ కనిపించినా సరే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నేను సేవ్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే మా పాపకు అలా కుట్టేయాలి అని చెప్పేసి. కస్టమర్స్ అందరికీ కుడతాను కానీ పాపకు మాత్రం అస్సలు కుట్టడానికే కుదరట్లేదు. మా పాప ఎప్పుడు అంటూ ఉంటది, అందరికీ కుడతావు కానీ నాకెందుకు కుడతావు, నాకు కుట్టవు అని చెప్పేసి నా మీద అప్పుడప్పుడు అలుగుతూ ఉంటది కూడా. ఇలాంటి టైలర్స్ మీలో ఎవరైనా ఉన్నారా? అంటే మీ బట్టలు మీ పిల్లల బట్టలు కుట్టుకోవడానికి కూడా టైం లేని టైలర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే కొలతలతో బ్లౌజ్ కటింగ్ రాదు అనుకునే వాళ్ళు ఒకసారి ఈ మెథడ్ ని ఫాలో అయిపోండి. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.